హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు మన వీడియో వచ్చేసి బెస్ట్ స్కిల్స్ ఇన్ సిఎస్ అండ్ విఆర్ ఫర్ రషెస్ అన్నమాట. ఈరోజు స్కిల్స్ అయితే నేను చెప్తాను, ఏమేమి స్కిల్స్ పెట్టుకుంటే బాగుంటుందని. సిఎస్లో కానీ బీఆర్లో కానీ రషెస్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది మామ ఈ స్కిల్స్ వచ్చేసి. ఇంకా అలానే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయ్యండి. ఇంకా అలానే లైక్ చేసి షేర్ చేయండి మామ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సిఎస్ ర్యాంక్డ్ మామ, మనం సిఎస్ ర్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సిఎస్ ర్యాంక్లో బెస్ట్ యాక్టివ్ స్కిల్ ఏదైనా ఉందా అంటే ఓరియన్ మామ. ఓరియన్ వల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది, అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఓరియన్ స్కిల్ అడ్వాంటేజ్ ఏంటంటే మామ, ఎనిమి మిమ్మల్ని కాలుస్తున్నప్పుడు మీరు కనుక ఓరియన్ స్కిల్ యాక్టివేట్ చేశారు అంటే మీకైతే ఎనిమి కాల్సిన బుల్లెట్లలో డ్యామేజ్ పడదు. ఇంకా అలానే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా ఎనిమి మీరు ప్యాక్ వేసుకున్నారనుకోండి గ్లూ వాల్ సమయంలో ఎనిమి కనుక గ్రెనేడ్ వేసాడు అనుకో మామ, మీరు స్కిల్ యాక్టివేట్ చేసుకుంటే గ్రెనేడ్ డ్యామేజ్ అనేది అస్సలుకి పడదు మామ మీ మీద. అదొక అడ్వాంటేజ్ ఈ యొక్క స్కిల్లో అయితే. అండ్ తర్వాత మీరు ముఖ్యంగా పెట్టుకోవాల్సిన స్కిల్, ఓరియన్ స్కిల్ పనిచేయాలంటే ఈ స్కిల్ పక్కా పెట్టుకోవాలి. ఆ స్కిల్ ఏంటంటే మెగ్వెల్. ఈ స్కిల్ వచ్చేసి మీరు ఎవరైనా ఎనిమిని నాక్డౌన్ చేసినప్పుడు మీకైతే 200 ఏపీ వచ్చింది మామ. సో మీకు దాంతో ఓరియన్ స్కిల్ అయితే యాక్టివేట్ అయ్యింది. ఇంకప్పుడు ఎనిమి మీద అయితే వేసేయచ్చు మళ్ళీ. ఆ తర్వాత పక్కాగా పెట్టుకోవాల్సిన స్కిల్ ఏదైనా ఉంది అంటే మ్యాక్సిమ్. ఈ మ్యాక్సిమ్ స్కిల్ గురించి అందరికీ తెలుసనే అనుకుంటున్నా. ఏంటంటే తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా ఏనండి మామ. ఏంటంటే మీరు మెడికెట్ వేసుకుంటున్నారు అనుకోండి, మామూలు క్యారెక్టర్తో అయితే 4 సెకండ్స్ పడుతుంది. అదే ఈ మ్యాక్సిమం క్యారెక్టర్ పెట్టుకున్నారు అంటే 3 సెకండ్స్ అయితే పడుతుంది. త్వరగా 1 సెకండ్ అయితే ముందైతే హీల్ అయిపోతారు. ఏముంది బ్రో 1 సెకండే కదా మామూలు పెట్టుకోవచ్చు అనుకోవచ్చు, కానీ 1 సెకండ్ మన ఫ్రీ ఫైర్లో చాలా ఎక్కువ మామ. ఈ 1 సెకండ్లో ఏవైనా జరగచ్చు. ఎగ్జాంపుల్, మీకు ఒక ఎనిమి అయితే హెడ్ షాట్ అయితే వేసేస్తాడు ఆ 1 సెకండ్లో, లేదంటే 1 ట్యాప్ అయితే కొట్టగలరు ఆ 1 సెకండ్లో అన్నమాట. అందుకనే చెప్తున్నా 1 సెకండ్ చాలా ముఖ్యం మామ. మ్యాక్సిమం స్కిల్ అయితే పక్కాగా పెట్టుకోండి, చాలా ముఖ్యమైన స్కిల్ అది. ఆ తర్వాత స్కిల్ వచ్చేసి దశ అయితే పెట్టుకోండి మామ. దశ స్కిల్ వచ్చేసి మీకు చాలా బాగా అయితే యూజ్ అయ్యింది. ఆ దశ స్కిల్లో ఉన్న అడ్వాంటేజ్ అయితే చెప్తాను. ఏంటంటే మామ, మీరు ఎవరైనా ఎనిమిని నాక్డౌన్ చేసిన వెంటనే మీకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది పెరిగిద్ది మామ. ఇంకా అలానే మీకు రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో మీకు బుల్లెట్లు అనేవి ఫాస్ట్గా వెళ్తాయి మామ. ఇంకా మీరు ఎనిమిని అయితే త్వరగా అయితే నాక్డౌన్ చేసేయచ్చు మళ్ళీ ఇంకో ఎనిమిని. ఈ స్కిల్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి సిఎస్ ర్యాంకుల్లో అయితే. ఆ తర్వాత మనం దేని గురించి అయితే మాట్లాడుకోవాలి అంటే బీఆర్ ర్యాంకులో మనకు ముఖ్యమైన స్కిల్స్ వచ్చేసి మామ. ఫస్ట్ యాక్టివ్ స్కిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. బీఆర్ ర్యాంకులో యాక్టివ్ స్కిల్ తట్సుయా అయితే పెట్టుకోండి. తట్సుయా వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. తట్సుయా వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి, ఎవరైనా అంటే ఇప్పుడు ఒక స్క్వాడ్ కనుక మీ మీద అటాక్ చేసింది అనుకోండి మామ, ఆ తట్సుయా స్కిల్ అనేది యాక్టివేట్ చేసుకొని మీరు నలుగురు నుంచి దూరంగా వెళ్ళి లాంగ్ ఫైట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అలానే మీకు చాలా హెచ్పి అయితే పోయింది మామ, మీకు చాలా హెచ్పి అయితే తీస్తారు ఎనిమీస్. అప్పుడు మీరు ఆ స్కిల్ యాక్టివేట్ చేసుకుని వాళ్ళకి కంపాడకుండా కొంచెం దూరం వెళ్ళిపోయి మెడికిట్ వేసుకొని మళ్ళీ వచ్చి కొట్టచ్చు మామ ఎనిమీస్ని. అడ్వాంటేజ్ అయితే ఉంది మామ తడిచే స్కిల్లో. అందుకని ఈ స్కిల్ అయితే మీకు చెప్పాను మామ, తప్పకుండా అయితే ట్రై చేయండి బీఆర్లో. ఆ తర్వాత పెట్టుకోవాల్సిన స్కిల్ వచ్చేసి మామ మ్యాక్సిమం అనమాట. మ్యాక్సిమం గురించి ఇందాకే చెప్పినట్టున్నా మీకు, ఇందాకే చెప్పాను కాబట్టి ఇంకా నెక్స్ట్ స్కిల్లోకి అయితే వెళ్ళిపోదాం మామ. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి దశ అయితే పెట్టుకోండి మామ. దశ గురించి కూడా ఇందాకే చెప్పాను, సో ఇంక చెప్పాల్సిన అవసరం లేదని కోరుకుంటున్నా. ఆ తర్వాత స్కిల్ వచ్చేసి మామ మీకు ఇష్టమైనది అయితే పెట్టుకోండి, ఎందుకంటే 4th స్కిల్ ఏది పెట్టుకున్నా ముందు మెయిన్ స్కిల్స్ అయితే చెప్పేశాను మీకు. ఇంకా 4th స్కిల్ అనేది టెంపరీ, మీరు ఏదన్నా పెట్టుకోండి, అది మీ చాయిస్ అన్నమాట, ఎవరి చాయిస్. కానీ మామ నేను వాడే స్కిల్ ఏంటో మీకు చెప్తాను. నేను వాడే స్కిల్ వచ్చేసి ఉల్ఫ్రా మామ. ఉల్ఫ్రాని ఎందుకు వాడతాను అంటే 1v4 కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఉల్ఫ్రాతో హెడ్ అయితే కొట్టేసి నాక్డౌన్ చేసేయచ్చు త్వరగా. అందుకని నేను ఉల్ఫ్రా అయితే పెట్టుకుంటాను. మీరు కూడా నేను సజెస్ట్ చేయండి మీకు పెట్టుకోమని, మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి. ఇది మామ మన ఈరోజు వీడియో వచ్చేసి. మన వీడియో కనుక మీకు నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయితే కొట్టండి. ఇంకా అలానే షేర్ చేయండి మామ. ఇంకా అలానే మీరు కూడా ట్రై చేయండి స్కిల్స్ పెట్టుకొని. ఇంకా అది మామ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. బాయ్ బాయ్.